Good morning. Today we discuss about journal entries. Okay. First of all, uh, Ramu started business with the capital of 2 lakhs. Ramu started business with the capital of 2 lakhs. Ramu 2 lakhsతో బిజినెస్ అనేది స్టార్ట్ చేశాడు. ఓకే, ఫస్ట్ దీనికి మనం జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రొఫార్మా అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ ప్రొఫార్మాలో ఫస్ట్ కాలం డేట్, సెకండ్ కాలం పర్టిక్యులర్స్, నెక్స్ట్ వన్ లెడ్జర్ ఫోలియో అంటే L/F అంటారు, లెడ్జర్ ఫోలియో. నెక్స్ట్ కాలం డెబిట్, నెక్స్ట్ కాలం క్రెడిట్, రూపీస్. ఓకే, ఫస్ట్ మనం ఏం ట్రాన్సాక్షన్ అయితే స్టార్ట్ చేస్తున్నామో ఫస్ట్ ఆ ట్రాన్సాక్షన్ డేట్ 1/1/2021 ఫస్ట్ డేట్ కాలంలో డేట్. నెక్స్ట్ రాము స్టార్టెడ్ బిజినెస్ విత్ ద క్యాపిటల్. రాము 2 lakhsతో బిజినెస్ స్టార్ట్ చేశాడు. సో 2 lakhs అనేది మనం బిజినెస్ ఓరియంటెడ్గా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి రాము క్యాపిటల్ తెచ్చినప్పటికీ కూడా అది బిజినెస్కి లయబిలిటీ అవుతుంది కాబట్టి దీన్ని క్యాపిటల్గా మనం క్రెడిట్ చేస్తాం. రాము క్యాపిటల్ని క్యాష్ రూపంలో తెస్తున్నాడు కాబట్టి తెచ్చిన క్యాష్కి అంటే క్యాష్ వస్తే డెబిట్ చేస్తాం. సో అప్పుడు ఏంటి, క్యాష్ అకౌంట్ డెటాల్ టు రాము క్యాపిటల్ అకౌంట్. 2 lakhs కాబట్టి డెబిట్లో 2 lakhs పోస్ట్ చేయాలి, క్రెడిట్లో కూడా 2 lakhs పోస్ట్ చేయాలి. పోస్ట్ చేసిన వెంటనే ఎందుకు మనం డెబిట్ చేసాము, ఎందుకు క్రెడిట్ చేసాము ఆ ట్రాన్సాక్షన్కి మనం ఇక్కడ నెరేషన్ రాయాలి. బీయింగ్ రాము స్టార్టెడ్ బిజినెస్ విత్ ద క్యాపిటల్ ఆఫ్ 2 lakhs. ఇక్కడితో క్లోజ్ చేస్తాం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూడండి, క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. క్యాష్ని బ్యాంక్లో డిపాజిట్ చేసాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ అకౌంట్స్లోకి వస్తాయో చూసుకోవాలి. మనకున్న అకౌంట్స్ ఏంటి, 3 accounts కదా. ఫస్ట్ పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. ఫస్ట్ ఒక ట్రాన్సాక్షన్ జరిగిన వెంటనే అది ఏ అకౌంట్కి సంబంధించిందో చూసుకోవాలి. పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటి, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. అలాగే రియల్ అకౌంట్ రూల్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, డెబిట్